మీకు అర్ధరాత్రి 12 గంటలకి కళ్ళొస్తున్నాయా? తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళొస్తున్నాయా? తర్వాత మళ్ళీ 6కి తెల్లారిపోయిన తర్వాత కళ్ళొస్తున్నాయా? వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది. అలాగే కళల్లో టైంలే కాకుండా మనకొచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ, ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుందనుకోండి. ముందు రోజు నుంచే మనకి 2, 3 రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటది. ఏదో, ఏదో అవుతున్నట్టుగా, ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిట్లికి దేనికి కారణం అంటే, మనకి ఈ శకునాలు అంటాం దాన్ని. ఇప్పుడు నాకొక శిష్యుడున్నాడు హరీష్ అని. మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ 30-40 కిలోమీటర్లు మినిమమ్ వెళ్ళేవాడు. తర్వాత అలా 15 సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒకరోజు కలొచ్చింది. అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు. అది ఎప్పుడొచ్చిందండి? తెల్లారుజామున 3 గంటలకొచ్చింది. మరి కరెక్ట్‌గా మర్నాడు తెల్లారుజామున పడిపోయాడు పాపం. చేతులకి దెబ్బలు తగిలినియి. చిన్న చిన్న దెబ్బలయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా? లేదా? జరిగింది. ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు. కష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ 2025లో ఒక వ్యక్తికి ఏనుగు కల్లోకొచ్చింది. మరి మర్నాడే ఒక 50,00,000 రూపాయల వర్క్ వచ్చింది అతనికి. ఆ వర్క్‌తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకొచ్చింది. లారీ కల్లోకొచ్చిన 4 రోజులకి ఒక నల్లని వ్యక్తొచ్చాడు. వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు. కొన్నాడు. అతనేమైందో తెలుసా ఆ లారీ వల్ల? అతనికి 2 ఇల్లులుంటాయి. లారీ వ్యాపారం బానే ఉంటదని మనం పెట్టుకుంటాం కదా! లారీ వెళ్తుంది, వస్తుంది. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు లారీ క్లీనరు. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు డ్రైవరు. అటు బండి వదులుకోలేక, ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ, లేకపోతే మనకొచ్చేటటువంటి దురదృష్టం కానీ, ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. తర్వాత చాలా మందికి పాములు కల్లోకొస్తుంటాయి. అంటే చాలా రకాల కల్లోకొస్తాయి. ఎక్కువగా వచ్చేటటువంటి వాటిలన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను. పాములు కల్లోకొస్తాయి. ఆ పాములు నేల మీద పాములు, నీటిలో పాములు ఇలా వస్తాయి కదా! ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పాము కాటేయాలండి అని. కాటేస్తేనే మంచి కల. లేకపోతే పాము అనేటటువంటిది గాలి, దెయ్యము అని చెప్తూ ఉంటారు. పామొస్తే ఏమవుతుందో తెలుసా మీకు? చక్కగా ధనం, ధనం రాబోతుంది. నాగదేవత పాము. అందువలన గాలి, దెయ్యం అని పెద్దలు పాపం మామూలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ జ్యోతిష పరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకొచ్చినప్పుడు, మనకి చేపల కల్లోకొచ్చినప్పుడు, నీటి జంతువుల కల్లోకొచ్చినప్పుడు, కప్ప, నీరు ఉన్నటువంటివన్నీ కూడా మనకి పైకి, పైకి తేలుతున్నట్టు కల్లోకొస్తున్నాయనుకోండి, మనం కష్టాల నుంచి బయటకొచ్చేస్తున్నట్లు లెక్క. అదృష్టం మనల్ని వరించబోతోంది అని అర్థం. ఎక్కువగా సామాన్యంగా అందరికి ఎవరి కల్లోకొస్తారు తెలుసా? యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి
మరి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు కల్లోకి రావాలి. కానీ ఈ మధ్య కాలంలో వాట్సాప్‌లు, ఫోన్‌లు కల్లోకొస్తున్నాయి. ప్రేమల్లో పేకలోతుల్లో దిగిపోయినటువంటి వాళ్ళుంటారు. వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు, ప్రియురాళ్ళు కల్లోకొస్తారు. ఇది సహజం ఇది. కానీ ఈ ప్రియులు, ప్రియురాళ్ళు కల్లోకొస్తే త్వరలోనే మనకి మన జీవితం భస్మం అయిపోతుందని అర్థం అనమాట. త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం. ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బతినేటటువంటి ఛాన్స్ ఉంది అని. ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలే కల్లోకొస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం. ఆ! అందువలన ఈ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీలోకొచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు, ప్రియురాళ్ళు ఇదంతా కూడా. మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకొని. ఎవ్వరన్నా పెళ్ళయిన తర్వాత గానీ, లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయనుకోండి. వీళ్ళెవ్వరైనా బాగుపడినోళ్ళున్నారా? పెళ్లి అయినోళ్ళు గూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు. ఏదో అప్పుల బాధ అంటాడు. లేకపోతే భర్త ఆహ్, ఇంకా సంపాదించట్లేదనో, లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలొస్తాయి. వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు? అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారిందనుకోండి. కొంతమంది అసహించుకునే మందు బాటిల్ కల్లోకొస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుందని అర్థం. ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది. సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకొస్తున్నారు కళకళలాడుతూ. పెళ్ళవుతున్నట్టు కల్లోకొస్తారు. పెళ్ళవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి, పెళ్ళొస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి. నీకు నువ్వే కల్లోకొచ్చావనుకోండి, అబ్బా! అద్భుతం అనమాట. ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అనుంటుంది. మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకొస్తాయి. ఇలా చాలా రకాలు. మర్రి చెట్టు, రావి చెట్టు, తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు ఇవి కల్లోకి రావాలి. ఇవి కల్లోకొచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం. అలాగే ఆమదం చెట్టు, ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకొస్తే త్వరలో మనకి జగడం, యుద్ధం జరగబోతోంది, శత్రునాశనం జరగబోతోంది అని అర్థం. గొడుగు కల్లోకొచ్చిందనుకోండి, మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకెళ్ళిపోతున్నారని అర్థం. ఇక చెప్పులు కల్లోకొచ్చినాయనుకోండి, మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం. మనము బండరాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకొచ్చిందనుకోండి, త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం. క్లాస్ రూమ్ కల్లోకొచ్చిందనుకోండి, స్టూడెంట్స్‌కొస్తది ఎక్కువ. జ్వరం వస్తదనమాట. మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్‌కి ఏమవుద్ది క్లాస్ రూము, క్లాస్ టీచరు ఇలాంటోళ్ళొస్తే జ్వరం వచ్చేస్తది మర్నాడు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబ్ రాబోతోంది అని. కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకొస్తే చాలామంది పెద్దలు మనోళ్ళు చెప్తారు ఇంక పైకెళ్ళిపోతున్నట్టే అని. కాదు. విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం. ట్రైన్ కల్లోకొచ్చిందనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం. ఏమిటయ్యా ఇవన్నీను అనంటే పూర్వీకులు సాంప్రదాయాలుంటాయి. ఆచార వ్యవహారాలని కొన్నుంటాయన్నమాట. పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం. దీన్ని మించినటువంటి ఆచారము, వ్యవహారము ఏమి ఉండదనమాట. కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకొచ్చినప్పుడు అందరూ కూడా "ఏవండి గురుగారు రెమెడీస్ ఏంటండి? రెమెడీస్ ఏంటండి?" అని అడుగుతా ఉంటారు. రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి. రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేసేసారనమాట. రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని. ఉప్పు, మిరియాలు తీసి అప్పుడు కలలేచిన తర్వాత పీడ కలలొచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి, ఆ ఉప్పుని, మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒక్కటే రెమెడీ. ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా. అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి. వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి. పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి. మనిషి ఈ
ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. షాపింగ్‌కెళ్తున్నాడు, కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు. అందువలన మనం చేయాల్సిందేంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి. చక్కగా మీకు 12 ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికి కూడా సింహాలు కల్లోకి వస్తాయని అనుకుంటే తప్పు. సింహాలు కల్లోకి వస్తే కనుక మీరు చాలా పవర్ఫుల్ అయిపోతారు. అండ్ మీకు ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. తర్వాత ఆడవాళ్ళు జీన్స్ ప్యాంటు, జీన్స్ షర్ట్లు, షర్ట్స్ మంచిగా వేసుకుంటున్నట్టు వస్తే అమెరికా వెళ్ళిపోతారు మీరు. అలాగే ఆడవాళ్ళు కనుక చీరలు కట్టుకున్నట్టు కల్లోకి వచ్చిందనుకోండి చాలామందికి, మరి అది కూడా లక్ష్మి, డబ్బు వస్తుంది అని అర్థం. అలాగే ఎవరైనా హిజ్రాల కల్లోకి వచ్చారనుకోండి మీకు, ఆ తర్వాత మీకు అనుకున్నటువంటి పనులు కొంచెం దగ్గరలోకి వస్తున్నాయని అర్థం. చేపలు, తర్వాత తాబేళ్ళు, ఫ్రాగ్స్ ఇలాంటివి కల్లోకి వస్తున్నాయి అనుకోండి, మీరు గా మీరు ముందుకు జీవితానికి వెళ్తారు. ఇకపోతే ఈ యొక్క సింహరాశిని మనం ఇప్పుడున్నటువంటి సంవత్సరం అంతా కూడా రాశి ఫలాల్ని, జాతకాల్ని, లగ్నాల్ని, నక్షత్రాల్ని అన్నిటిని నాసా రిపోర్ట్స్ ఇచ్చేటటువంటి ఈ యొక్క అన్ని డిఫరెంట్ పారామీటర్స్ అన్ని తీసుకొని ఏన్షియంట్ ఆస్ట్రాలజీతో బ్లెండ్ చేసి చెప్పేది ఏంటంటే చక్కగా ఈ సింహరాశి వాళ్ళకి మీ పిల్లలకి సీట్లు వస్తాయి. మీ పిల్లలకి అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యాలు అవుతాయి. మీరు ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియాకి రావడం, ఇండియన్స్ ఉన్నవాళ్ళు ఫారిన్కి వెళ్ళడము, ధనం ఖర్చు పెట్టుకొని చక్కగా విదేశాలు అన్ని తిరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి. మీకు అందరికీ కూడా భగవదారాధన, గురువు అనుగ్రహము వచ్చేయడం జరుగుతుంది. అండ్ అన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా తిరగడం జరుగుతుంది. తర్వాత శత్రువులు మీకు దూరమైపోతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ అనే కాదు, లేకపోతే మీరు అప్పిచ్చినటువంటి బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళతో కొంచెం మీకు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం వాళ్ళని అందరినీ కూడా స్మూత్గా డీల్ చేసుకున్నట్లయితే ఈ గొడవలన్నీ ఉండవు. ఇల్లు కట్టడాలు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా మంచిగా జరుగుతాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి ఇంకా అనేకమైనటువంటివన్నీ కూడా చూడాలి. ఇదంతా కూడా రేఖామాత్రంగా లాభాలు విపరీతంగా వస్తాయి. అండ్ అక్టోబర్ 18 లోపల విజయాలు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇలాంటివి చాలా పర్సనల్గా మేము 2025లో అక్టోబర్ 18 నుంచి మళ్ళీ డిసెంబర్ 5 వరకు కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ మనం చూడడం జరుగుతుంది. ఇది ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. ఎన్నో సీరియల్స్ చూస్తారు కదా, అలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా తీసుకోండి. రియల్లీ సీరియస్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు వాట్సాప్లో నాకు వాట్సాప్ పెట్టండి. ఫోన్లు చేస్తే వేస్ట్ కదా, ఎంతమంది ఎత్తలేం. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరైతే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు మాత్రం పెడితే డెఫినెట్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము వ్యాపార దృక్పథంతో కాదు. అందువలన మీరు చక్కగా మీరు మాకు కాల్ చేయొచ్చు, అదే వాట్సాప్లో పెట్టచ్చు. దాన్ని బట్టి మేము మీకు ఫాలోఅప్ చేయడం ఉంటుంది. ఇంట్రెస్ట్ పర్మనెంట్గా ఉండాలి. అండ్ ఇక్కడ మామూలుగా వీళ్ళేం చెప్పారో వాళ్ళేం చెప్పారని సీరియస్గా తీసుకోకుండా ఇక్కడ మేము డబ్బులు పోగొట్టుకున్నామండి, లక్షలు పోగొట్టుకున్నామండి, ఫేక్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళామండి అంటే మీకు కర్మ లాగుంది. అప్పుడు ఆ టైంలో మీకు పంది కల్లోకి వచ్చి ఉంటుంది. పంది కల్లోకి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు తగులుతారనమాట. సో అట్లాంటి అనుభవాలన్నీ కూడా అయిపోయినాయి. ఇంక దాని సంగతి వదిలేసేయండి. మరి ఇప్పుడు జరగబోయేటటువంటి దానికోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా అవసరం ఉన్న వాళ్ళు నాకు చేయండి. అనవసరమైనటువంటి వాళ్ళు, సలహాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు, అదర్ కామెంట్స్ ఆఫ్ అయిపోయినాయండి, లేకపోతే టైటిల్ రెలవెంట్గా లేదండి, టైటిల్ మీద ఒకటండి, లేకపోతే ఇంకోటి, అవి మాకు సంబంధం ఉండదు. ఓనర్స్, ఆ ఛానల్ ఓనర్స్ పెట్టుకుంటారు కమర్షియల్గా వ్యూస్ వెళ్ళాలని. ఆ ఛానల్కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని బట్టి మీరు చూసుకోవాలా, మానుకోవాలా అనేటటువంటిది మీరు డిసైడ్ చేసుకోవాలా. ఓకే, ఎందుకంటే మొత్తం మీడియా అంతా కూడా అట్లాగే ఉంది. కాబట్టి దీనికోసం మీరు మిగతా ఆస్ట్రాలజర్స్ని అడగండి. డెఫినెట్గా కమర్షియల్గా వాళ్ళు వెళ్తారు కాబట్టి, అలాగే డబ్బులు తీసుకుంటారు కాబట్టి మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్, క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంటుంది. కానీ మా దగ్గరికి వచ్చేసరికి ఇది సమాజ సంస్కరణలో ఒక భాగము. పేదవాళ్ళకి చక్కగా మనము
వాళ్ళకి హెల్ప్ చేయాలనేటటువంటి మోటోతో పెట్టబడింది. మీరనుకున్నట్టు మీరు చాలామంది పెడుతూ ఉంటారు. మనం అగ్రెసివ్‌గా నేను చెప్పినప్పుడు ఇతను పంతులు కాబట్టి పంతులు జాబ్ పోద్దనేసి దేవుళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు, ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అదేం కాదమ్మా. మీరనుకున్నంత స్మూత్ కాదు నేను. కేవలము సమాజ సంస్కరణ కోసం చూస్తున్నాను. మన విశ్వరూపం చూడాలంటే మీరు ముల్లపూడి ఆస్ట్రాలజీ అని కొట్టండి. ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని కొట్టండి. డెఫినిట్‌గా ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని యూట్యూబ్‌లో చూడండి. అర్థమైపోద్ది మీకు. ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, మినిస్టర్స్ అందరూ కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు. అందరూ మరి సమాజ సంస్కరణలో భాగమని వాళ్ళకి తెలుసు కాబట్టి మనకి ఇదంతా కూడా మనకి ఆహ్, అందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం. కాబట్టి దాన ధర్మాలు చేయండి బాగా. అనాథ పిల్లలకి చేయండి, పేదవాళ్ళకి చేయండి, తర్వాత వికలాంగులకి చేయండి. ఈ అందులో ఎవరు వాళ్ళు సాధు సత్పురుషులకు చేయండి, సాధువులకు చేయండి. ఇందులో మీరు చేశారనుకోండి 9, 9% మీకొచ్చినా 1% చెప్పినందుకు నాకొస్తుంది. కాబట్టి అదే ఫేక్ ఆస్ట్రాలజర్స్‌కి లక్షల లక్షల రూపాయలు ఇచ్చుకుంటే ఇచ్చినందుకు మీరు కూడా నరకానికి పోతారు. ఎందుకంటే అశాస్త్రీయమైన, అవైదికమైన గురువులను పట్టుకోవడం, వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో మీరు వెళ్ళడం, అయోగ్యుల్ని యోగ్యులుగా చూసుకోవడం, డైరెక్ట్ నరకానికి, రౌరవాది నరకానికి మీరు వెళ్ళిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే మాత్రము సీరియస్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పెట్టండి. ఎవరైతే మందు తాగుతూ రాత్రి 10 దాటిన తర్వాత కనుక ఈ టైటిల్స్ ఇలా ఉన్నాయండి, అలా ఉన్నాయి. ఇవేమీ అసలు యూ హ్యావ్ నో ఆప్షన్ అడగడానికి ఇది లేదు. ఎందుకనంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్‌తో చెప్పేదానికి మీకు అడిగేటటువంటి విధానం లేదనమాట. అందువల్ల నేను ఒక ప్రొఫెసర్‌ని. కాబట్టి నాకు తెలుసు మా స్టూడెంట్స్‌ని ఎలా మౌల్డ్ చేయాలి, ఎలా చేయాలి, మంచి ఎలా చేయాలి. ఎందుకంటే రండి మీకేమన్నా సమాజాన్ని మార్చాలనుకుంటే రండి నాతో పాటు రండి. వచ్చి యూట్యూబ్ ఛానల్స్ కూడా వందలు వందలున్నాయి. తిట్టండి. కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు వరుసలో ఉన్నారు. బూతులు తిట్టండి వచ్చి. నేను కూడా మీకు సపోర్ట్ ఇస్తా వాళ్ళని. నిలదీసి తాట తీసి అడగండి. అంతేగాని స్టేజ్ పైకొచ్చి మామూలుగా పెడితే ఎట్లా? ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో నిలదీసేయండి అంతే. తోలు తీసేయండి. సమాజం మంచి నిర్మాణం జరుగుతుంది. మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా అవుతుంది. ఈ సింహరాశి వాళ్ళు చేయాల్సిందేంటంటే అష్టమ శని ఉన్నాడు, సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణులకు శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే చక్కగా మీరు రావి చెట్టుని పెట్టుకోండి, నీళ్లు పోయండి. రావి చెట్టు చుట్టూ 108 టైమ్స్ 108 సార్లు ప్రతి శనివారం చేయండి. ప్రతిదీ సీరియస్‌గా తీసుకోండి. మీకు జగద్గురువుని చూపిస్తాను. సుభాష్ చంద్రబోస్ మేనల్లుడైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ గురువుగారు ఆనందమూర్తిని. శుభమస్తు.